హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ వంశీ. సో ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే కనుక ఆటోక్యాడ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఆటోక్యాడ్ గురించి మనం తెలుసుకోబోయే ముందు అసలు ఆటోక్యాడ్ అంటే ఏంటి, అసలు ఆటోక్యాడ్ ఎప్పుడు రిలీజ్ అయింది, ఎలా రిలీజ్ అయింది, సో వాటి గురించి చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనం ఆటోక్యాడ్ అనేది మనకి 2D అండ్ 3D డిజైనింగ్ సాఫ్ట్వేర్ అనమాట. ఆటోక్యాడ్ అనేది 2D 3D డిజైనింగ్ సాఫ్ట్వేర్. అసలు ఆటోక్యాడ్ అంటే ఏంటి అంటే క్యాడ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అనమాట. క్యాడ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. సో మనకి ఇది చూస్తే కనుక ఆటోక్యాడ్ అనేది మనకి ఫస్ట్లీ 1982లో రిలీజ్ అయిందండి. ఫస్ట్లీ 1982లో రిలీజ్ అయింది. అక్రాస్ ద వరల్డ్ వైడ్ చెప్పుకోవాలనుకుంటే రేంజ్ ఆఫ్ చాలామంది ఇండస్ట్రీస్లో చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ప్రాజెక్ట్ ఇంజనీర్స్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్స్ అవ్వచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు, గ్రాఫికల్ డిజైనర్స్ అవ్వచ్చు, ఆర్కిటెక్చర్స్ అవ్వచ్చు, ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, ఇలాంటి నెంబర్ ఆఫ్ మెంబర్స్ దీన్ని ఆటోక్యాడ్ని చాలా యూజ్ చేస్తుంటారు. సో అలాగే మనకి ఫస్ట్లీ రిలీజ్ అయింది 1982లో డిసెంబర్ 27th మనకి రిలీజ్ అయిందండి. 1982లో డిసెంబర్ 27th రిలీజ్ అయింది. అలాగే మనకి ఆటోక్యాడ్ 2014 నుంచి అవైలబుల్గా ఇంగ్లీష్, జర్మన్, ఇలాంటి ఫ్రెంచ్, ఇలాంటి కొన్ని రకాల లాంగ్వేజెస్లో రిలీజ్ అయిందనమాట. సో అసలు ఆటోక్యాడ్ అనేది మనకి 2020 వచ్చేసరికి నెంబర్ ఆఫ్ వెర్షన్స్ ఉన్నాయండి. ఆటోక్యాడ్ మనకి ఫస్ట్లీ రిలీజ్ అయింది R1 అనే వెర్షన్తో మనకి ఫస్ట్గా రిలీజ్ అయింది అనమాట. సో 2000 ఎప్పుడైతే వచ్చిందో 2000 నుంచి మనకి 2001, 2002, 2003 ఇలా 2020 వరకు మనకి రిలీజ్ అయినాయి అనమాట. సో ఇవి ఆటోక్యాడ్ సంబంధించిన వెర్షన్స్. అలాగే ఓవర్ వ్యూకి వచ్చేసరికి ఆటోడెస్క్ అండ్ ఆటోక్యాడ్ అని చెప్పేసి చెప్తున్నాం. సో ఆటోడెస్క్ అంటే ఏంటి, దాని ముందు మనం చెప్పుకున్నది ఆటోడెస్క్ అంటే ఏంటి అంటే ఆటోడెస్క్ అనేది డిజైనింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. ఆటోక్యాడ్కి సంబంధించిన డిజైనింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఆ డిజైనింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ మనకి ఆటో అనేది ఆ ఆటోక్యాడ్లో ఆటో అనేది ఆ ఆటో డెస్క్ నుంచి మనకి తీసుకున్నదే ఈ ఆటో. సో ఆటో డెస్క్, అందుకనే మనం ఆటో డెస్క్ అంటాం, లేదంటే ఆటోక్యాడ్ అని చెప్పేసి అంటాం. ఆటో డెస్క్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఈ ఆటోక్యాడ్ అనమాట. సో ఆటోక్యాడ్లోకి వచ్చేసరికి 2 టైప్స్లో ఉంటాయి, 2D అండ్ 3D. 2Dలోకి వచ్చేసరికి 2D డ్రాఫ్టింగ్, 3Dలోకి వచ్చేసరికి 3D మోడలింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. 2D డ్రాఫ్టింగ్ అండ్ 3D మోడలింగ్ అని చెప్పేసి అంటాం. సో 2Dలోకి వచ్చేసరికి 2D డ్రాఫ్టింగ్లోకి వచ్చేసరికి సో మనం అలాగే టూల్స్ అండ్ అప్లికేషన్స్ అని చెప్పేసి అంటాం. అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే ఎవరెవరికి ఉపయోగపడతాయి అనేది అప్లికేషన్స్ రూపంలో మనం చెప్పుకుంటాం. టూల్స్ అంటే ఏంటి అంటే కనుక సో టూల్స్ అంటే ఎలా ఉంటాయి అనేది మనం ఫర్దర్గా చూస్తాం. 3Dలోకి వచ్చేసరికి 3D టూల్స్ అండ్ 2D అప్లికేషన్స్. ఇలాంటి 2Dలోకి వచ్చేసరికి డిజైనింగ్స్ అండ్ మోడలింగ్, 3D మోడలింగ్స్ అనమాట. సో ఇక్కడ 2D డిజైన్ అండ్ 3D మోడలింగ్ అనేది రెండు కూడా మనకి ఇచ్చేసాం. సో ఇక్కడ చూడండి 2D డిజైన్ కనిపిస్తుంది, అట్లాగే టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ అని చెప్పేసి 3 టైప్స్గా మనం వ్యూస్ని డివైడ్ చేసుకున్నాం అనమాట. ఆ మూడట్లని కలుపుకుంటేనే ఇక్కడ మనకి 3D అనేది వచ్చిందండి. ఆ మూడట్లని కలిపి చూస్తేనే మనకి అక్కడ 3D అనేది వచ్చింది. సో అందుకోసమే 2D అండ్ 3D అని చెప్పేసి అంటూ ఉంటాం. అలాగే ఆటోక్యాడ్లోకి వచ్చేసరికి 2D అంటే 2D డిజైనింగ్, డ్రాఫ్టింగ్ అండ్ యానోటేషన్స్, అలాగే డిజైన్స్, డైమెన్షన్స్, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటాం. అలాగే 3Dలోకి వచ్చేసరికి మోడలింగ్ అండ్ ఐసోమెట్రిక్ వ్యూస్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం అన్నమాట. సో అట్లాగే 2D డ్రాయింగ్స్లోకి వచ్చేసరికి 2D టూల్స్లోకి వచ్చేసరికి డ్రాయింగ్లో యూజ్ చేస్తున్న టూల్స్కి వచ్చేసరికి ఏమేంటి అంటే లైన్, రెక్టాంగిల్, సర్కిల్స్, ప్లేన్, ఎలిప్స్, ఆర్క్, రెక్టాంగిల్, పాలిగాన్, కన్స్ట్రక్షన్ లైన్, ఇలా నెంబర్ ఆఫ్ టూల్స్ అనేవి మనకు ఉంటాయండి. అలాగే 3Dలోకి వచ్చేసరికి మోడలింగ్లోకి వచ్చేసరికి ఎరేజర్, కాపీ, ఆఫ్సెట్, మూవ్, కాపీ, ఫిల్లెట్, చాంఫర్, ఇలాంటి కొన్ని రకాల టూల్స్ అనేవి మనకి మోడలింగ్లో కూడా ఉంటాయన్నమాట. అట్లాగే సో ఇక్కడ అలాగే స్టాటస్ టూల్ బార్లో కూడా చూసుకుంటే కొన్ని రకాల స్నాప్స్ ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటున్నాం అంటే గ్రిడ్ మోడ్స్ అవ్వచ్చు, ఆర్థో మోడ్ అవ్వచ్చు, పోలార్ మోడ్ అవ్వచ్చు, స్నాప్ మోడ్ అవ్వచ్చు. ఏంటి ఇవన్నీ అంటే కనుక ఇవన్నీ కూడా టూల్స్ మనం డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్యాక్ అండ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అట్లాగే కమాండ్ లైన్ అంటే ఏంటి అంటే కనుక మనం యూజ్ చేసే ప్రతి ఒక్క టూల్ని ఇక్కడ మనకి కమాండ్ లైన్లో డిస్ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. మనం ఏ టూల్ యూజ్ చేసినా ఇక్కడ ఆటోమేటిక్గా కింద మనకి కనిపించి కమాండ్ లైన్లో మనకి ఆల్రెడీ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఆటోక్యాడ్లో మనం ఎప్పుడు కూడా చూసుకోవాల్సింది కమాండ్ టూల్ బార్ని కూడా మనం ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ అట్లాగే అప్లికేషన్స్ ఫర్ 2D. అప్లికేషన్స్ అంటే ఏమన్నా చూడండి, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్చర్ అండ్ మెకానికల్, ఇలా ఆటోమొబైల్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు అన్నమాట. సో అలాగే మెకానికల్లోకి ఒకసారి మెకానికల్ డిజైన్ చూడండి, పైన డ్రా చేసింది.
సో ఇక్కడ ఒక క్యూబ్ ఇచ్చాం, జస్ట్ ఒక క్యూబ్ బాక్స్ కింద ఒక హోల్డింగ్ డివైస్ అవ్వచ్చు, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు. అట్లాంటి దాన్ని ఒక బాక్స్ కింద మనం చూసుకున్నాం అన్నమాట. సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, ఐసోమెట్రిక్ వ్యూ, ఇలా 3 వ్యూస్ని మనం చూపించుకున్నాం, 4 వ్యూస్ని. అలాగే ఎలక్ట్రికల్స్కి వచ్చేసరికి సర్క్యూట్స్ అవ్వచ్చు, నెక్స్ట్ అలాగే వాళ్ళకి కావాల్సిన ప్లాంట్ డిజైన్స్ అవ్వచ్చు, పవర్ ప్లాంట్ డిజైన్స్ అవ్వచ్చు, సర్క్యూట్ బోర్డ్స్ అవ్వచ్చు, లేకపోతే పవర్ ఇవి అవ్వచ్చు, ఏవైనా ఎనీథింగ్, ఏవైనా డిజైన్స్ అవ్వచ్చు, ఎట్లాంటివి ఏదైనా కూడా ఈ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. అలాగే సివిల్ వాళ్ళకి వచ్చేసరికి ఫ్లోర్ ప్లాన్స్ అండ్ గ్రౌండ్ ప్లాన్స్, ఇలాంటి ప్లాన్స్ని వాటన్నిటిని కూడా ఈ సివిల్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. మన ఆర్కిటెక్చర్ వాళ్ళకి వచ్చేసరికి ఇంటీరియర్ డిజైనింగ్స్ అండ్ ఎక్స్టీరియర్ డిజైనింగ్స్ అండ్ ఎలివేషన్స్, ఇలాంటి వాటన్నిటిని కూడా ఈ ఆర్కిటెక్చర్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో నెక్స్ట్ అట్లాగే 3Dలోకి వచ్చేసరికి చూడండి, 3Dలోకి వచ్చేసరికి మోడలింగ్స్, 3D మోడలింగ్స్ అని చెప్పేసి అనుకున్నాం. సో అట్లాగే ఇక్కడ బాక్స్, రెక్టాంగిల్, ప్లస్, ఫుల్, సాలిడ్, పాలిసాలిడ్, ఇలా కొన్ని రకాల టూల్స్ని మనం చెప్పుకున్నాం అనమాట. సో వీటన్నిటిని కూడా ఈ 3Dలో మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో అక్కడికి వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ వ్యూస్ని కింద చూపించాను మీకు. సో ఏంటివి 2 టైప్స్ ఆఫ్ వ్యూస్ అంటే, ఇది 2D ఫ్రేమ్ వ్యూ అండి. సో దీన్ని 2D ఫ్రేమ్ వ్యూ అని చెప్పేసి అంటాం. ఇది రియలిస్టిక్ వ్యూ. సో ఆ 2D ఫ్రేమ్ వ్యూలో మనం చూసేదాన్ని ఇక్కడ మనం రియలిస్టిక్ వ్యూలో చూస్తూ ఉంటాం. రెండిటికి తేడా ఏంటి అంటే కనుక, ఆ 2D ఫ్రేమ్ వ్యూ అనేది ఒక జస్ట్ లైన్ వ్యూ కింద కానీ మనకు కనిపిస్తుంది. రియలిస్టిక్ వ్యూ అంటే మనం ఏదైతే మెటీరియల్స్ మనం అప్లై చేసామో, ఏవైతే మనం మెటీరియల్స్ చూసామో వాటన్నిటిని ఇక్కడ అప్లై చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అట్లానే సో ఇక్కడికి వచ్చేసరికి అప్లికేబుల్స్ చూసుకునేసరికి సివిల్ కన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్స్ అవ్వచ్చు, పవర్ ప్లాంట్ ఇండస్ట్రియల్స్, పైపింగ్ ఇండస్ట్రియల్స్, మాస్ ప్రొడక్షన్ ఇండస్ట్రియల్స్, ఏరోస్పేస్ ఇండస్ట్రియల్స్, ఇలా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రియల్స్ మనం వీటిని యూస్ చేస్తున్నారు అనమాట. ఆటోకాడ్ని నెంబర్ ఆఫ్ ఇండస్ట్రియల్స్లో వీటిని యూస్ చేస్తూ ఉంటారు. సో అట్లాగే ఇక్కడ చూసుకుంటే ఇంజనీరింగ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, డిప్లొమా వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఐటీఐ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, నెక్స్ట్ అలాగే నాన్ టెక్నికల్ వాళ్ళకి కూడా ఈ ఆటోకాడ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఆటోకాడ్ అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అన్నమాట. దీనివల్ల నాలెడ్జ్ నేర్చుకోవడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో అట్లాగే నెంబర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్, ఆటోకాడ్ని యూస్ చేసే మిలియన్స్ ఆఫ్ యూజర్స్ చాలామంది మనకి ఇందులో ఉంటూ ఉంటారు అనమాట. సో అట్లాగే ప్రొడక్షన్స్లోకి వచ్చేసరికి అవైలబిలిటీ ఆఫ్ లాంగ్వేజెస్లోకి వచ్చేసరికి, ప్రొడక్ట్ అవైలబిలిటీ లాంగ్వేజెస్లోకి వచ్చేసరికి 44 లాంగ్వేజెస్ అనేవి మనకి అవైలబిలిటీగా ఉన్నాయి. అలాగే లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. మనం ఆటోడెస్క్ అనే పేరు లార్జెస్ట్ ఆటోడెస్క్ సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. సో ఆటోడెస్క్ సాఫ్ట్వేర్ కంపెనీ అనేది చిన్నది కాదండి, చాలా పెద్ద కంపెనీ. సో అది యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట, యూఎస్ఏ బేస్డ్ కంపెనీ. సో ఆ యూఎస్ఏ బేస్డ్ కంపెనీ అనేది మనకి ఎడ్యుకేషనల్ ట్రైనింగ్స్, స్టూడెంట్స్కి ట్రైనింగ్స్ కానీ, ట్రైన్డ్ అవ్వచ్చు కానీ, ట్రైనింగ్స్ కానీ, ట్రైనింగ్ పీరియడ్స్ కానీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ కానీ, ఇలాంటి వాటన్నిటిని కూడా ఉపయోగిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే మనకి ఈ ఆటోడెస్క్ నుంచి 3 ఇయర్స్ సో మనం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో ఆటోడెస్క్ అనే సాఫ్ట్వేర్లో, మనం ఎప్పుడైతే అదే వెబ్సైట్లో ఎప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామో, ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న 3 ఇయర్స్ వరకు ఆ ఆటోడెస్క్ నుంచి మనం స్టూడెంట్ వాళ్ళకి మాత్రమే, ఓన్లీ ఫర్ స్టూడెంట్స్కి మాత్రమే. సో ఎవరైతే స్టూడెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ స్టూడెంట్ వెర్షన్ అనేది వాళ్ళు 3 ఇయర్స్ వరకు ఇస్తారనమాట. సో 3 ఇయర్స్ స్టూడెంట్ వెర్షన్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, 3 ఇయర్స్ కూడా ఆ స్టూడెంట్ వెర్షన్ అనేది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి ఈ 3 ఇయర్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఉండవు అనమాట. సో అలా డిఫరెంట్ వెర్షన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఆటోడెస్క్ అనేది ఓన్లీ ఆటోకాడ్ మాత్రమే కాదండి. సో మనం చూస్తున్న మాయా కానీ, నెక్స్ట్ అలాగే 3ds మ్యాక్స్ కానీ, నెక్స్ట్ అలాగే ఫ్యూజన్ 360 కానీ, రివిట్ కానీ, బిమ్ కానీ, ఇలాంటి కొన్ని రకాల సాఫ్ట్వేర్స్ని ఈ ఆటోడెస్క్ అనే కంపెనీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తీసుకొచ్చింది అనమాట. డిజైన్స్ చేసి, ప్రొడక్షన్స్ చేసి, ఇలా రకరకాలుగా మనకి తీసుకొచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.